హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన కిచెన్ యుటెన్సిల్స్ చూద్దాం. ఇవన్నీ కూడా 4.2 రేటింగ్ ఉన్న ఐటెమ్స్ అండి. లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్పైసెస్ కంటైనర్. దీన్ని కిచెన్‌లో యూజ్ చేసుకోవచ్చు. మనం డైనింగ్ టేబుల్ మీద కూడా వాడుకోవచ్చు. ఈ వీల్ రౌండ్‌గా తిరుగుతూ ఉంటుందండి. దీనికున్న బాక్సెస్ అన్ని సెపరేట్‌గా మనం తీసేసుకోవచ్చు. ఈ బాక్సెస్‌కి క్యాప్స్ మనకు 2 కలర్ షేడ్స్‌తో వచ్చాయండి. క్యాప్‌కి పైన ఏంటంటే హోల్స్ ఉంటాయి. మనం పౌడర్స్ కానీ అట్లా ఏమైనా వేసుకున్నప్పుడు ధనియాల కారం కానీ అట్లా కారప్పొడులు వేసుకున్నప్పుడు అండ్ సాల్ట్, పెప్పర్, మసాలా పౌడర్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ బాక్స్ క్వాలిటీ బానే ఉందండి. ప్లాస్టిక్‌తో వస్తుంది. మీకు ఇక్కడ అన్ని బాక్సెస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ వీల్ ఇలా రౌండ్‌గా తిరుగుతూ ఉంటుంది. మనం కావాలనుకుంటే పైనంతా ఒక కలర్ సెట్ చేసుకోవచ్చు. లేదంటే మిక్స్డ్ కలర్ పెట్టుకోవచ్చు. 2 కలర్స్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఐటెమ్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. సో ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటెమ్ చూసేద్దాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రీయూజబుల్ టిష్యూ పేపర్స్. ఇవైతే చాలా బాగున్నాయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్‌లోనే కాదు పూజా రూమ్‌లో కూడా నాకు బాగా యూజ్ అవుతుంది. పూజా రూమ్‌లో దేవుడి ఫోటోస్ క్లీన్ చేసుకోవడానికి, మనం పూజలవి చేసుకునేటప్పుడు చేతికంటిన పసుపు, కుంకుమ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతదండి. అదే క్లాత్‌తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే పసుపు మరకలనేవి త్వరగా పోవు కదండీ. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను కట్ చేయడానికి చూస్తున్నాను కానీ చేత్తో అయితే కట్ అవ్వట్లేదండి. మార్క్ ఇచ్చారు కానీ నేను సిజర్‌తో కట్ చేస్తున్నాను. అండ్ ఒక్క రోల్‌కి వచ్చేసి 100-120 పీసెస్ వరకు ఉంటాయని అయితే మెన్షన్ చేశారు. చాలా బాగుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ గ్లాస్ డోర్స్, మిర్రర్స్ అట్లాంటివి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే దారపు పోగులు అట్లాంటివి ఏమీ స్టిక్ అవ్వట్లేదు. కొన్ని ఫ్యాబ్రిక్‌తో క్లీన్ చేస్తే ఏమవుతుందంటే దారపు పోగులు లాంటివి స్టిక్ అయిపోతూ ఉంటాయి. వీటితో అయితే అట్లాంటి ప్రాబ్లమ్ ఉండదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాపింగ్ బోర్డ్ విత్ నైఫ్ సెట్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. ఈ నైఫ్ సెట్ మొత్తము కలిపి 296 రూపీస్ మాత్రమేనండి. 4.1 రేటింగ్ ఉంది. చాలా బాగుందండి. ఈ నైఫ్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. బట్ చాపింగ్ బోర్డ్ మాత్రం కొంచెం స్మాల్ సైజ్ అనిపించిందండి. కానీ ఆ ప్రైస్‌కి మనకి ఈ సెట్ మొత్తం వస్తుందంటే చాలా బెటర్ అనిపించింది. సిజర్ కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి. చాపింగ్ బోర్డ్ క్వాలిటీ కూడా బాగుందండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీల్ లంచ్ బాక్స్ అండి. మనం కావాలనుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంది. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బాక్స్ లోపల మనకి ఇలా 2 పార్టిషన్స్ కింద వచ్చాయండి. సో మనం 2 ఐటెమ్స్ సెపరేట్‌గా క్యారీ చేయడానికి చాలా బాగుంటుందండి. చపాతీ కర్రీ కానీ లేకపోతే రైస్ కర్రీ అండ్ 2 రకాల స్నాక్స్ ఐటెమ్స్ క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. బాక్స్ లాక్ సిస్టమ్ బాగుంది. ఇందులోనే లీక్ అయ్యే ఛాన్స్ ఉండదండి. క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇదొచ్చేసి సిలికాన్ మ్యాట్ అండి. రోటీస్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎటు కదిలిపోకుండా స్టిక్ అయి ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. మీకిక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఈ విధంగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనం టేబుల్ మీద అట్లా పెట్టుకొని రోటీస్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. చూసారా? కదలకుండా ఉంటుంది. చపాతీలవి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పెద్ద సైజే వచ్చింది. టేబుల్ మీద పేపర్స్ వేసుకొని చేసేవాళ్ళకి, నిలబడి చేసేవాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. పిండి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐటెమ్ చూద్దాము. ఇదొచ్చేసి కాంబో ఆఫర్‌లో తీసుకున్నానండి. పిజ్జా కట్టర్ విత్ మ్యాషరు అండ్ నైఫ్ ఫ్రీ అని ఇచ్చారు. అండ్ ఇదొచ్చేసి మ్యాషర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ అరిసెలు కూడా మనం చేసుకునేటప్పుడు అరిసెలు వత్తడానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి గ్రిప్ ఏంటంటే వుడెన్ టైప్‌లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి పిజ్జా కట్టర్. ఇది మనం పిజ్జా ఒకటే కట్ చేసుకోవడానికి కాదండి. బ్రెడ్ కానీ లేకపోతే అట్లా ఏమైనా కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నైఫ్ కూడా బానే ఉందండి. సో, మీషో నుంచి ఆర్డర్ చేసిన కిచెన్ యుటెన్సిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. నేను బాగా యూజ్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేజ్ చేయండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం.